ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇట్లా ఏడుపాయలకి వెళ్ళినాం కదా ఫ్రెండ్స్, బియ్యం పోసిన ఉంటే మా అమ్మవారికి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత నైట్ ఇక్కడ ఉండేసి మా పిల్లలు కానీ మా హస్బెండ్ మా ఇంటికి వెళ్ళిపోయిండ్రు. నేను ఇక్కడనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న, చుట్టాలు వస్తుండ్రంటే ఇంకా వాళ్ళు వస్తుండ్రని చెప్పేసి వంట అయితే చేసిన ఫ్రెండ్స్. ఒక మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినంటే వాకిలు అంతగా సాన్పి జల్లి మంచిగా ముగ్గులు పెట్టుకొని ఇక లోపలికి అయితే వెళ్ళి అప్పటికే పని అంతా అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుంది. లోపల మా అమ్మ బండలు వేయించుకుంది. ఇక సాన్పి జల్లనికి చేత కాదు, ఆమె కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, తులసి కోట అని చెప్పేసి ఇక లోపల బండలు వేయించుకుంది. కాలికి అడిగేస్తుంది అంతే. పైప్ పట్టింది అనుకో, మా డాడీ పైప్ పడితే మా మమ్మీ ఊకేస్తుంటుంది. చెట్టు అది మేము పెట్టిన చెట్టు ఎంత పెద్దగా అయింది అనుకున్నారు, చాలా పెద్దగా అయిందండి చెట్టు. కరేపాకు చెట్టు. మా డాడీ ఏందో అడుగుతున్నాడు, ఏందేమో అర్థం కాలేదు, ఏమైంది బాప అని లోపలికి పోతుంటే ఇంకా తర్వాత చెప్పిండు కొడవల గురించి లెంకుతున్నామ్మా అని. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుందండి. కానీ మస్తు చలి ఉందండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఫుల్ చలి. నల్లు వస్తుంది, ఇక డ్రమ్ములు రింపుకుంటారు. అప్పుడు ఎట్లా హౌజులు ఉంటుండే, ఇప్పుడు హౌజులు లేవు, ఇక డ్రమ్ములలో పట్టుకుంటుంది మా అమ్మమ్మ నీళ్ళు. ఇంకా పని అంతా అయిపోయింది. ఇదేమో లోపల ఎదురిల్లు అంటారండి. ఇక లోపలికి పని అంతా అయిపోయింది. దీపం కూడా పెట్టేసుకున్నాము, అమ్మవారికి పూజ చేసుకున్నాము. పెద్ద మనుషులకు కూడా దీపం పెట్టినాము. ఇంకా పూజ అయితే అయిపోయింది. వంట కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది. చుట్టాలు వస్తుండ్రని చెప్పేసి ఇక మా మమ్మీ నన్ను ఏడపైలు ఇక్కడ బియ్యం పోసి వచ్చింటుంది. చుట్టాలు వస్తుండ్రని చెప్పేసి ఆపేసింది. ఇక అక్కడనే ఉండిపోయిన చుట్టాల గురించి అని. ఇంకా వాళ్ళకి వీడియోలలో రావాలని ఇష్టం లేదు, అందుకే వాళ్ళు వీడియోలలో రాలేరు. ఇంకా మళ్ళీ మా డాడీ బయటికి వెళ్తుంటే నేను బయటికి వెళ్ళాను. మా మమ్మీ బయట కూర్చుండే. ఇంకా వంట అయితే చేసిన బగారన్నము ప్లస్ విత్ చికెన్ చేసిన, చికెన్ కర్రీ వండేసిన. ఇంకా వాళ్ళని వీడియోలకు రమ్మంటే మాకు ఇష్టం లేదు, రాము అంటే పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మా అమ్మోళ్ళ ఇల్లు, ఇంట్లో ఎవ్వరు లేదు. తర్వాత వచ్చిండ్రు మా బాబు బయటకు వెళ్ళినుండే ఆడుకోవడానికి అని. అమ్మా ఏం చేస్తా, మా అమ్మ బయట కూర్చుంది. హాయ్ అమ్మ అని చెప్తే హాయ్ అంటున్నది. బర్రెని ఇంట్లో దాకా తీసుకొచ్చిండు మా డాడీ. బయటకు కొట్టు బాప అంటే బయటకు కొట్టనే కొట్టాడు, ఇంట్లో వరకు పట్టుకొచ్చింది. అది పెండేసి నుండే. ఇంకా మా అమ్మ తిడతా ఉంది, ఇంట్లో తీసుకొచ్చినావు పెండేసింది, ఎవరు క్లీన్ చేస్తారు అది ఇదని అనబట్టింది మా మమ్మీ. ఇంకా కూర్చొని మాట్లాడుతూ ఉన్న డబ్బట్ సైడ్ పెట్టి, అదిగో మీద పడ్డదని చెప్పేసి మా మమ్మీ చూసుకుంటా ఉంది. ఇంకా బెదిరి తీసుకెళ్ళి బాపు బయటికి అంటే కలిగి అప్పుడు తీసుకెళ్ళిండి. ఇక బయటికి తీసుకెళ్ళంటే వాటర్ తాగుతుంది, తాగమ్మా అని అన్నాడు. తాగలేదు, ఇక బయటకు పట్టుకెళ్తున్నాడు. అదంతా మళ్ళీ క్లీన్ చేసినుండి. మా డాడీ అన్ని ఇట్లనే చేస్తుంటాడు. వద్దు డాడీ అట్లా ఏకంటే ఇంట్లో వరకు పట్టుకొచ్చింది, అది వస్తుందా రాదన్నట్టుగా చూసిండు మా డాడీ. పొలాలు అన్ని కోతలు కూర్చుండ్రు, మొత్తం పొలాలు. ఇది మా అమ్మలకు ఊరు దారి, మొత్తం పొలాలు కోసిండ్రు, అన్నీ బోడగా అయిపోయినాయి. మై ఫ్రెండ్స్ వాళ్ళైతే వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకా మా అమ్మ కూడా వస్తుంది ఫ్రెండ్స్, దూరంకి వెళ్ళి వాళ్ళు నిద్ర వెళ్ళిపోతున్నారు, బియ్యం పోసుకుంటుండే. ఇంకా నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నా సుధారం. ఓకేనా ఫ్రెండ్స్, అయితే వెళ్ళిపోతున్నాం కదా ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ ఐకాన్ మొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్.